ఇక్కడ వచ్చేసి మామూలుగా వర్డ్ ప్రెస్ అని టైప్ చేస్తే మనకి రాదు. వర్డ్ ప్రెస్ ఫ్రీ అని టైప్ చేయాలి. ఫ్రీ వెబ్సైట్ ఇది. ఫ్రీ టైప్ చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్ టుడే. దీంట్లో వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్ ఫ్రీ వెబ్సైట్ బిల్డర్, దీంట్లో అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఫ్రీ వెబ్సైట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దీన్ని స్టార్ట్ వెబ్సైట్. మనం గూగుల్తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే మెయిల్ ఐడితో అయినా లాగిన్ అవ్వచ్చు. జస్ట్ మనం జీమెయిల్తో లాగిన్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి డొమైన్ సెర్చ్ చేసుకోమని అడుగుతున్నాడు. బట్ ఆల్రెడీ హ్యావ్ ఎ డొమైన్ అంటే ఆల్రెడీ మనం పర్చేస్ చేసిన డొమైన్ ఉందా అని అడుగుతున్నాడు. బట్ మనకి ప్రస్తుతానికి ఫ్రీ కాబట్టి మనం అవి ఏం చేయొద్దు. జస్ట్ బ్యాక్ టు సైట్స్. డైరెక్ట్గా మనము ఇక్కడ సైట్లోకి వచ్చేసి లాగిన్ చేద్దాం. ఇది లాగిన్ అవ్వలేదు. ఇక్కడ మనకి ఇట్లా ఫ్రీ వర్షన్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి క్రియేట్ యువర్ సెల్ఫ్, బిల్డ్ విత్ ఏఐ అండ్ ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఓన్గానే క్రియేట్ చేసుకుందాము. లైక్ బిల్డ్ విత్ ఏఐ అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే అది ఏఐ త్రూ అదే డిజైన్ చేసి ఇచ్చేస్తుంది మనకి. బట్ ఏఐ త్రూ మనం చేయడం కంటే ముందు మనం నేర్చుకోవడం బెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి డొమైన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం, థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం, ప్లగ్ఇన్స్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. క్రియేట్ ఏ సైట్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మనము సెర్చ్ చేస్తే మనకి డొమైన్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోమని వస్తుంది. ఇది వచ్చేసి బ్లాగ్కి మనకి ఫస్ట్ 1 year ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత నుంచి మనకి అమౌంట్ యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి రెన్యువల్ చేసుకునేటప్పుడు. ఇక్కడ ఇట్లా డిఫరెంట్ మనకి డొమైన్ నేమ్స్ అనేది చూపిస్తుంది. బట్ మనం వచ్చేసి ఇక్కడ ఫ్రీ వర్షన్ ఉంది, క్లైమ్ యువర్ డొమైన్ ఫ్రీ అని. ఇది వచ్చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి డొమైన్ వచ్చి ఇలా ఇచ్చాడు అనమాట, వాడు ఇచ్చింది సబ్ డొమైన్ తోటి డిజిస్టోర్స్ 681 అని ఇచ్చాడు. లైక్ జస్ట్ మనం స్టార్ట్ ఫ్రీ మంచిగా చెప్పినప్పుడు లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రీమియం వర్షన్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ అవసరం లేదు మనకి వెబ్ 2.0కి. జస్ట్ ఈ ఫ్రీదే స్టార్ట్ చేసుకోండి. ఈ ఫ్రీ దాంట్లో ఏంటంటే మనకి ఇంకేమీ యాడ్ చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ వర్డ్ ప్రెస్లో మాత్రమే చేయడానికి వస్తుంది. ఇప్పుడు మనకి ఈ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది వచ్చింది.
వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ బ్లాగ్‌లో చూసినట్టు మనం ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్‌లు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ప్లగ్గిన్స్ ఇవన్నీ. అన్నిటికన్నా ముందు మనం ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక వెబ్‌సైట్ ఈ డిజైన్ కావాలనుకోండి. అవి మనం కోడింగ్‌లో అయితే ఇట్లా డిజైన్ చేస్తాం. లైక్ ఏ వెబ్‌సైట్ అయినా ఇట్లా కోడింగ్ ఉందనుకోండి, కోడింగ్ త్రూ చేస్తాము. బట్ ఈ వర్డ్‌ప్రెస్‌కి వచ్చేసరికి మనం ఎక్కడ కోడింగ్ చేయమనమాట. ఇలాంటి మనకి ఈ ఫార్మాట్ రావాలంటే మొత్తం కోడింగ్‌తో బ్యాక్ ఎండ్‌లో డిజైన్ చేస్తారు. బట్ ఈ వర్డ్‌ప్రెస్‌కి వచ్చేసరికి మనకి కోడింగ్ అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ ప్లగ్గిన్స్ అండ్ థీమ్స్ ద్వారానే యాడ్ చేస్తాం. బట్ ఈ వెబ్‌సైట్‌కి వచ్చేసరికి మన వెబ్‌సైట్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ ఈ ఫార్మాట్‌లో కనిపిస్తుందనమాట. ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్‌గా అలైన్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ థీమ్స్ ఇక్కడ ఫ్రీ థీమ్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయేమో చూద్దాము. ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి మనకి. మనకి ఇక్కడ కొన్ని ఫ్రీ థీమ్స్. ఈ థీమ్ అనేది యాక్టివ్‌లో ఉంది ఇప్పుడు. ఇంకా ఇవి కాకుండా మనం ఏదైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రీ థీమ్స్ అని సెలెక్ట్ చేసుకుందాం. మనకి కొన్ని థీమ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఆల్మోస్ట్ బేసిక్ వర్షన్ ఫ్రీగా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ వచ్చి మనకి బిజినెస్లు కూడా ఉన్నాయన్నమాట. ఆల్ బిజినెసెస్కి కానీ లేకపోతే బ్లాగ్స్ రిలేటెడా, పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవడానికా, బిజినెస్‌కా ఇట్లా ఉన్నాయి. బిజినెస్‌కి కూడా లైక్ ఈ బ్లాగ్ ఫార్మాట్‌లోనే వస్తున్నాయన్నమాట. ఇవి ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2024 గానీ ఈ థీమ్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ కామర్స్‌కి. లైక్ ఇట్లా ఈ ఫ్రీ థీమ్స్ ఇక్కడ ఉన్నంత వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి బేసిక్ కాబట్టి లైక్ ఈ 2024 అనేదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని యాక్టివ్ చేద్దాము. ఇప్పుడు థీమ్ అనేది యాక్టివ్ అయింది. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనకి సైట్ అనేది చేంజ్ అయిందన్నమాట. ఈ థీమ్ అనేది ఇక్కడ యాక్టివ్ అయింది. కొంచెం ఇది లుక్ అండ్ ఫీల్ బాగుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ థీమ్ అప్డేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనకి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మామూలుగా థీమ్ ఎడిటరే వస్తుంది కానీ ప్లగ్గిన్స్ కానీ ఇంక ఇక్కడ ఏమి యాడ్ చేయడానికి రాదు. ఇక్కడ మనకి కొన్ని ప్లగ్గిన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనము ఎస్ఈఓకి కనుక యూజ్ చేయాలంటే ₹790 మంత్లీ పే చేసుకోవాలి. ఈ ఆస్త్రా థీమ్స్ కానీ ఇవైనా ఏమన్నా థీమ్స్ యాడ్ చేసుకోవాలి, లైక్ ప్లగ్గిన్స్ యాడ్ చేసుకోవాలి, కామర్స్ అంటే అన్నీ కూడా పెయిడ్ అనమాట. మనకు ప్లగ్గిన్స్ అంతకుముందు కొంచెం ఫ్రీ ఉండేవి కానీ కొన్ని ఇప్పుడు అవి కూడా పెయిడ్ చేసేసారు. జస్ట్ ఆల్ ఇన్ వన్, ఇది కూడా ఎస్సీఓ రిలేటెడ్ ఆల్ ఇన్ వన్ ఎస్సీఓది. ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ఇది వచ్చేసి మనకి ఫ్రీ అని చూపిస్తున్నాడు. బట్ యాక్టివ్ చేద్దాము ప్లగ్ఇన్ మనకి ఎస్సీఓ రిజల్ట్ రావడానికి. అప్గ్రేడ్ అండ్ యాక్టివ్ అంటున్నాడు. ఇక్కడ అక్కడేమో ఫ్రీ అని ఇచ్చాడు, ఇక్కడేమో ఇది ఇక్కడ కూడా మనకి ఇవి కూడా పేడే. మనకి మ్యాక్సిమం తీసేసాడు ఫ్రీ అని. ఇప్పుడు ప్లగ్గిన్స్ అయితే ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు. ఉన్నదాన్ని నార్మల్గా యూటిలైజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం థీమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజెస్. ఇక్కడ ఆల్రెడీ అబౌట్ అస్ పేజీ ఉంది.
ఇక్కడ అబౌట్ అస్ పేజ్ ఉంది. ఇంకా రిమైనింగ్ పేజెస్ యాడ్ చేద్దాం. లైక్ ఇంకొక పేజ్ యాడ్ చేయాలంటే యాడ్ ఏ పేజ్. అబౌట్ అస్ పేజ్ ఉంది కదా, తర్వాత పబ్లిష్. ఇంకొక పేజ్ యాడ్ చేద్దాం. మనకు పేజెస్ ఏ ప్యాటర్న్ కావాలో సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. ఇట్లా మనకి ఎలాంటివి కావాలంటే ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ ఇవి ఫ్రీగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇది అబౌట్ అస్ పేజీకి మోడల్. లైక్ ఇవన్నీ కూడా ఇచ్చాడు, న్యూస్ లెటర్స్ కానీ బిజినెస్ హోమ్ ఇట్లా కావాలని. బట్ ఇదైతే ఇప్పుడేం సెలెక్ట్ చేసుకోవద్దులేండి. లైక్ సర్వీసెస్, ఇక్కడ సర్వీసెస్ పబ్లిష్ చేసుకుని నెక్స్ట్ ఇంకొక పేజ్ క్రియేట్ చేసుకుందాం. సర్వీసెస్లో సబ్ పేజెస్కి కింద లైక్ వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా మనం 2 సబ్ సర్వీసెస్ క్రియేట్ చేసుకున్నాం. పేజెస్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం రీఫ్రెష్ చేద్దాము, ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. దీన్ని ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. బట్ దీన్ని మనం ప్రాపర్గా అలైన్ చేసుకోవాలి. ఇక్కడ థీమ్స్లోకి వచ్చి ఎడిటర్, ఇక్కడ పేజెస్ ఉన్నాయి. ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. లైక్ అబౌట్ అస్, నెక్స్ట్ సర్వీసెస్,
ఇదేం ముందుకెళ్ళట్లేదు ఇది. ఆల్ఫాబెటికల్‌గా స్టోర్ అయింది ఇది. లైక్ సార్ట్ బై టైటిల్. ఇక్కడ వచ్చేసి మనకి అబౌట్ అస్ తర్వాత వెళ్ళి వర్డ్ ప్రెస్ ముందుకు వచ్చింది. ఓకే, సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఇంకా నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని లైక్ ఇలా ఆర్డర్ అనేది ఓకే. ఇది సంథింగ్ ఇక్కడ అలైన్మెంట్ కరెక్ట్గా అవ్వట్లేదు దీంట్లో. 1 minute. Navigation. Yes. మామూలుగా అయితే జస్ట్ ఇలా మూవ్ అవుతాయి ఇవి. ఇక్కడ ఎందుకో దీనికి అవ్వట్లేదు. ఇది వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే సేవ్ అయింది. ఇది కొంచెం ఇక్కడ చూద్దాం ఎక్కడ దీనికి యాడ్ చేశారా ఆప్షన్. ఇది సంథింగ్ ఎక్కడో ఉంటుంది ఆప్షన్. ఒకసారి నేను చూసి మళ్ళీ చెప్తాను. ఈ నావిగేషన్ ఇది సైట్ అంటే థీమ్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అన్ని థీమ్స్కి ఒకలానే వర్క్ అవ్వదు. ఎవ్రీ థీమ్కి దాన్ని సీక్వెన్స్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి సెట్టింగ్స్ అనేవి. ఒకసారి చూద్దాం ఈ థీమ్కి ఎక్కడ అరేంజ్ చేసుకునేది ఆప్షన్ ఉందో. ఇక్కడ నావిగేషన్లో కానీ పేజెస్లో కానీ మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకో సంథింగ్
యెస్. మూవ్ టు డౌన్ రైట్. ఈ సర్వీసెస్ కింద ఇక్కడ క్లిక్ చేసి మూవ్ టు డౌన్. ఇక్కడ ఉంది. ఇక్కడ సర్వీసెస్. నెక్స్ట్ ఇది కూడా మూవ్ టు డౌన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మూవ్ టు డౌన్. నావిగేషన్లోకి వచ్చేసి నావిగేషన్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఈ సబ్ పేజెస్ కింద మనం ఇందులో ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వెబ్సైట్కి లాగా జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ పేజ్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఈ పేజీని మనం ఇట్లా డిజైన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ సేవ్ చేసుకుంటాం. అంటే పేజెస్ని డిజైన్ చేసుకుంటూ ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తాం. బట్ ఇదంతా కూడా మనకి పెద్దగా అవసరం ఉండదు. ఇది కొంచెం ఈ వర్డ్ ప్రెస్తో చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఈజీగా ఉండదు. మనకి తర్వాత పెయిడ్ వర్షన్లో మనకి ప్లగ్గిన్స్ యాడ్ చేసుకుంటే మనకి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా ఈ పేజెస్లో కంటెంట్ అంతా యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఈ పేజెస్ కూడా మనకు పెద్దగా యూజ్ ఉండదు. లైక్ ఓవర్గా జస్ట్ ఎట్లా యాడ్ చేయాలని చూపిస్తున్నాను. మనకి హోము, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఈ 3 పేజెసే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ యూజ్ చేసుకున్నది వెబ్ 2.0కి బ్లాగర్ అనమాట. ఈ బ్లాగ్ అంటే బ్లాగింగ్ చేసుకునే దాంట్లో మనం పోస్ట్లు యాడ్ చేసుకుంటాం. ఈ పోస్ట్లే మనకి యూజ్ అవుతాయి. ఇంక వేరే ఏమి యూజ్ అవ్వు. ఇక్కడ వచ్చి యాడ్ పోస్ట్. ఇక్కడ మనం ఒక ఆర్టికల్ రాసి దాన్ని సేమ్ లైక్ బ్లాగ్లో ఎలా అయితే యాడ్ చేసామో ఆర్టికల్ టైటిల్, ఇమేజ్ అండ్ కీవర్డ్ వచ్చేసి టైటిల్లో, సబ్ హెడ్డింగ్స్లో అన్ని సెలెక్ట్ చేసుకోవడము, లైక్ మనము ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వడం ఇవన్నీ. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆర్టికల్ ఇక్కడ ఒక జస్ట్ ఒక శాంపుల్ ఆర్టికల్ తీసుకున్నాం చాట్ జీపీటీ నుంచి. నేను జస్ట్ ఇంకేమీ ప్రాంప్ట్ అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ అబౌట్ హౌ టు జస్ట్ ఒక ఆర్టికల్లో అయితే రాస్తున్నాం. దీన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ ఎలా యాడ్ చేస్తామో చూపిస్తాను. జస్ట్ బ్లాగ్స్ ఇవన్నీ ఇక్కడ టైటిల్ యాడ్ చేసాం. టైటిల్ యాడ్ చేసినాక ఇక్కడ బ్లాగ్స్ ఉన్నాయి కదా. ఈ బ్లాగ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్స్ అయితే హెడ్డింగ్, పారాగ్రాఫ్స్ అయితే పారాగ్రాఫ్స్, ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ కంటెంట్ అంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేస్తే నార్మల్గా ఇలా వచ్చేస్తుంది అంతా ఒకే బ్లాక్ లాగా. మామూలుగా అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ సపరేట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది హెడ్డింగ్ H2 ఉంది. తర్వాత ఇక్కడ వచ్చి మనకు ప్రాపర్గా అయితే మనం ఆ ప్రాంప్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి కీవర్డ్స్ అనేది కరెక్ట్గా రాలేదు. ఒక జనరల్ ఆర్టికల్ అని వచ్చింది. బట్ దీన్ని H2 H3 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే H3 అండ్ లైక్ ఇంకా పారాగ్రాఫ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. H1, H2, H3, H6 వరకు ఉంటాయి. మరి పారాగ్రాఫ్, లిస్టు, కొటేషన్స్ ఏం కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ లైక్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ అప్ డౌన్ అంటే మూవ్ చేసుకోవడానికి అనమాట. ఇది సెలెక్ట్ చేసుకొని ఇది మూవ్ అప్, ఇట్లా ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఏఐకి రిలేటెడ్. మనకి ఇంకా
లైక్ మన కంటెంట్ టోన్ చేంజ్ చేసుకోవాలన్నా ట్రాన్స్‌లేషన్స్ ఇవన్నీ ఇక్కడ యాడ్ జేసుకోవచ్చు. బట్ ఇవన్నీ గూడా మనకేం రిక్వైర్‌మెంట్ ఉండదు. ఇదసలు యూజ్ చేయం. జస్ట్ ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్‌కి జస్ట్ ఒక బ్యాక్ లింక్ అంతే. ఇక్కడ ఈ ఆర్టికల్ అనే ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ యాడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇంకా మన జాబ్ అనేది ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ దీన్ని పబ్లిష్ చేస్తాం. మనం ఇంకా ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ అనమాట, రికమెండెడ్ ట్యాగ్స్. మనం బ్లాగ్లో కనుక యాడ్ చేస్తాం కదా, అట్లానే ఇక్కడ ట్యాగ్స్ వాళ్ళే ఇచ్చారు. జస్ట్ మనము ఇవి మనకు ఓకే అనుకుంటే ఇవి యాడ్ చేయొచ్చు, లేకపోతే మనం ఓన్గా ఇక్కడ టైప్ చేయొచ్చు. లైక్ ఇవి మనకు ఓకే కాబట్టి జస్ట్ యాడ్ దిస్ ట్యాగ్స్ అని చెప్పి ఈ ట్యాగ్స్ అనేవి యాడ్ అయినాయి. నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఇంట్లో ఒక ఇమేజ్ అనేది గూగుల్ నుంచి జస్ట్ మనం మార్కెట్లోకి వెళ్ళేటట్లయితే మనము లైసెన్స్డ్ ఉన్నవే తీసుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే వాళ్ళ ఓన్ కంపెనీ బ్రాండ్ ఉంటున్నారో వాటిని మనం అసలు సెలెక్ట్ చేసుకోకూడదు. ఒక ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూల్స్, యూసేజ్ రైట్స్, క్రియేటివ్ కామన్ లైసెన్స్. లైక్ మనం ఒక ఇమేజ్ అనేది ఇక్కడ తీసుకుందాం. సేవ్ ఇమేజ్. ఈ ఇమేజ్ని మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ చేద్దాం. నార్మల్గా ఈ పారాగ్రాఫ్లో అయితే యాడ్ చేయడానికి రాదు. ఇక్కడ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఇమేజ్. ఈ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ అయింది. మనకి ఇది కావాలంటే ఇట్లా డ్రాగ్ చేసుకుంటే పెద్దది అవుతుంది. మనం ఇమేజ్ రీప్లేస్ చేసుకోవాలన్నా, దీనికి లింక్ యాడ్ చేసుకోవాలన్నా, క్రాప్ చేసుకోవాలన్నా, ఇట్లా యాడ్ టెక్స్ట్ ఓవర్ ద ఇమేజ్ అంటే ఇమేజ్ మీద టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా, క్యాప్షన్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్కి ఏదైనా లింక్ యాడ్ చేయాలనుకోండి, ఏదైనా లింక్కి పేజ్ యాడ్ చేసుకోవాలంటే లింకే పేజీ, ఒక పేజీని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజీకి వెళ్తుంది. ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ పేస్ట్ యూఆర్ఎల్, ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఎంటర్ చేసామనుకోండి, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట ఇమేజ్. అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు చేస్తే మనకి వెబ్ 2.5 అయిపోతుంది. ఇది మనకి ఇంక పెద్దగా ఎక్కువగా ఏమి యూజ్ చేయము. జస్ట్ 1 or 2 పేజెస్ క్రియేట్ చేసుకోవడం, ఇక రిమైనింగ్ అంతా ఈ బ్లాగ్స్ మీదే వెళ్ళిపోతుంది. బట్ ఇది చేయాలన్నా కూడా మనకు కొంచెం ఈ ఆప్షన్స్ అన్నీ వెతుక్కోవాలి. మనకి ఫ్రీగా అవైలబుల్ ఉండదు. అన్ని ఫ్రీ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఇది ఎక్స్ట్రా బ్లాక్ కాబట్టి ఇది అవసరం లేదు. ఇది డిలీట్ చేసేద్దాం. ఇది సెలెక్ట్ చేసుకొని లైక్ మూవ్ టు ట్రాష్ అండ్ అప్లై. అప్పుడు మనకి అక్కర్లేని ఆర్టికల్ అనేది లైక్ బ్లాగ్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి ఇదంతా కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఈ పేజెస్లోకి వచ్చి ఇదంతా ఎడిట్ చేసుకోవాలి. మనకు సైట్ టైటిల్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవటం మనకు చాలా టైం పడుతుంది.
ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చిందనమాట బ్లాగ్. ఇది క్లిక్ చేసుకుంటే మన బ్లాగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసిన ట్యాగ్స్ బ్యాక్ లింక్ వస్తుంది. ఇంక దీన్ని మరి కంప్లీట్‌గా ఒక వెబ్‌సైట్ లాగా లోగోస్ ఇవన్నీ చేయడం గూడా మనకి కొంచెం టైం వేస్ట్. బట్ ఇక్కడ వచ్చేసి లైక్ అబౌట్ అస్, సర్వీసెస్ ఎవరెవరైనా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటే వాళ్ళు కొంచెం ట్రస్ట్ చేస్తారు మన వెబ్‌సైట్‌ని. అక్కడి నుంచి మనకి ట్రాఫిక్ గాని, లైక్ లీడ్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటది. ఇంతవరకు ఇది చేస్తే సరిపోతది. బట్ ఇది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీకు పెయిడ్ వెర్షన్‌లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ వరకు యాడ్ చేసుకున్నాం కదా! దీనికి మనం ఎస్‌ఈఓ చేయాలి. ఇప్పుడు జస్ట్ క్లయింట్ సైడ్ మాత్రం చేసుకున్నాము. బట్ సెర్చ్ ఇంజిన్ సైడ్ మనం ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ అయితే చేయలేదు ఇక్కడ. ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ చేయడానికి ఇక్కడ ప్లగిన్ అనేది యాక్టివ్‌లో లేదు. ఇంతకుముందు ప్లగిన్ ఉండేది. 1 ఇయర్ బ్యాక్ కూడా ఉంది. అది ఈ టూల్ అనమాట. జాబ్ పార్ట్. ఇక్కడ మనకి ఆప్టిమైజ్ ఎస్‌ఈఓ అని ఉంది. ఎస్‌ఈఓ ఆప్టిమైజ్ చేసి అప్‌గ్రేడ్ చేశాడు. అంతకుముందు అయితే ఇక్కడి నుంచి మనం ఆప్టిమైజ్ చేసుకునేవాళ్ళం. ఎస్‌ఈఓ టైటిల్, ఎస్‌ఈఓ డిస్క్రిప్షన్ ఇచ్చేవాళ్ళం గానీ, బట్ ఇది ఇప్పుడు ఆప్టిమైజ్ చేయడానికి కూడా వీల్లేదు. మనం కంప్లీట్‌గా ఈ వెబ్‌సైట్ మీద ఎఫర్ట్స్ పెట్టడం కూడా వేస్ట్. మనకి ఇదేం ఆప్టిమైజ్ అవ్వదు. ఈ లింక్స్ ఏమి గూగుల్‌కి రావు. జస్ట్ బ్యాక్ లింక్ వరకు మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతది. ప్రీవియస్ మనకి ఆప్టిమైజేషన్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం మంచిగా వెబ్‌సైట్‌లో చేసుకునేవాళ్ళం కొంచెం టైం తీసుకొనైనా సరే. బట్ ఇది వన్ టైమ్ వర్క్ కాబట్టి ఒక్కసారి వెబ్‌సైట్ డిజైన్ చేసుకొని పెట్టుకుంటే ఇంక ఎవ్రీడే మనం బ్లాగ్స్ పోస్ట్ చేసుకోవచ్చు. ఇంక మిగతా ఆప్షన్స్ ఏమి ఇంకా వర్క్ అవ్వవు కాబట్టి దీన్ని ఇంతవరకు క్రియేట్ చేసుకొని వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక వెబ్‌సైట్ వచ్చేసి వీబ్లీ. వీబ్లీ ఫ్రీ వెబ్‌సైట్. ఇక్కడ ఫ్రీ వీబ్లీ వెబ్‌సైట్ బిల్డర్. ఇది కూడా మనకి చాలా ఆప్షన్స్ తీసేసింది ఫ్రీ వెర్షన్‌లోవి. ప్రాపర్‌గా చేయటానికి మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది సమ్‌టైమ్స్ అన్నీ ఆప్షన్స్ మనకి యాక్టివ్‌లో ఉంచట్లేదు. ఇప్పుడు అంటే స్టార్టింగ్‌లో ఏంటంటే బాగా ఫ్రీగా ఇచ్చేవాళ్ళనమాట. ఎక్కువ కస్టమర్స్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా అన్ని పెయిడ్ వెర్షన్‌కి కన్వర్ట్ చేసుకున్నారు. ఇక్కడొచ్చేసి క్రియేట్ యువర్ వెబ్‌సైట్. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి మన నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. యువర్ ఈమెయిల్ ఐడి. ఇవన్నీ ఇచ్చేసి మనం అగ్రీ అండ్ కంటిన్యూ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనం లాగిన్ చేద్దాము. సంథింగ్
పాస్వర్డ్ రీసెట్. రీసెట్ పాస్వర్డ్. ఈ సైట్ అంత ప్రాపర్‌గా లేదు. బట్ చూద్దాం, ట్రై చేద్దాం. ఈ మొబైల్ నంబర్ ఏమి ఇవ్వకండి. నేను రిమైండ్ నెక్స్ట్ అని చెప్పేసి డైరెక్ట్‌గా వెబ్‌సైట్ డిజైన్‌లోకైతే ఎంటర్ అవ్వండి. ఇక్కడొచ్చేసి అకౌంట్ సెటప్ అనేది ఫినిష్ చేయమంటున్నారు. జస్ట్ ఇది మనం వదిలేసేయండి. ఫినిష్ లేదు. అండ్ హోమ్ పేజ్ అండ్ ఐటమ్స్ అండ్ సర్వీసెస్. ఇది ఏంటి, పేమెంట్ చేశాడా ఏంటి ఇదంతా? చేంజ్ అయిపోయింది. ఇది కూడా పేమెంట్ అయినట్లుందండి. ఇది రావట్లేదు. ప్లాన్ క్రియేట్ చేయమంటున్నాడు కదా వెబ్‌సైట్. సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఈ వెబ్‌సైట్ మనకి ప్రాపర్‌గా ఏమి వర్క్ అవ్వట్లేదులెండి. ఫోన్ సెట్టింగ్స్. ఇది రావట్లేదులెండి. జస్ట్ ఇంకా ఈ ఈ సైట్ చూడండి. లైక్ మనం ఇందాక చూసిన ఫర్ స్క్వేర్ అనేది అది పేమెంట్ చేశారు. ఇది వీబ్లీ.కామ్. ఇది ఇక్కడ ఇది చూడండి. ఇది కూడా మనకి అప్‌గ్రేడ్ అని ఇస్తున్నాడు. జస్ట్ మనకి ఇది కూడా వర్క్ అయితే అవ్వదనుకుంటున్నాను నాకు తెలిసి మ్యాక్సిమం. యాడ్ ఎ సైట్, న్యూ సైట్ యాడ్ చేద్దాం. ఇక్కడ మనం జస్ట్ ఐ నీడ్ ఏ వెబ్సైట్ విత్ ఆన్లైన్ స్టోర్ అన్నాడు. ఇది వచ్చేసి ఈ కామర్స్ రిలేటెడ్. ఇది వచ్చేసి సర్వీసెస్ రిలేటెడ్.
ఇక్కడ బిజినెస్, పోర్ట్‌ఫోలియో, పర్సనల్స్, ఈవెంట్, బ్లాగ్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. మనకి ఏ థీమ్ మనకి ప్రాపర్‌గా ఉందో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవడం. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఈ థీమ్ స్టార్ట్ ఎడిటింగ్. 1 మినిట్ అండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రీ డొమైన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే లైక్ ఇది చూస్ అ ఫ్రీ డొమైన్ అండ్ డన్. ఫ్రీ డొమైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బ్యాక్ లింక్ తెచ్చుకుంటాం. ఇది కూడా మనకు పెద్ద ప్రాపర్గా అయితే వర్క్ అవ్వదు. కలర్ ఎస్, ఇప్పుడు మనకి ఒక బిల్డర్ అయితే వచ్చింది, పేజ్ బిల్డర్. అలాగే ఇక్కడ నుంచి మనం ఈ థీమ్ అనేది ఎడిట్ చేసుకుంటాం. ఇక్కడ మైనస్ సైట్ ఉందనుకోండి, ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేయాలి. అని లైక్ ఇంకా మనకి ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకుంటే హోమ్ సర్వీస్ టీమ్ కాంటాక్ట్ పేజెస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి నేమ్స్ మార్చుకోవచ్చు, లేదంటే ఇది డిలీట్ చేసేసుకోవచ్చు కంప్లీట్గా. ఐ వాంట్ డిలీట్, ఎస్ ఐ వాంట్. ఇక్కడ కూడా డిలీట్ చేసుకొని ఇమేజెస్ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఫైండ్ అవుట్ మోర్ అనుకోండి, ఇక్కడ యూఆర్ఎల్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు. వెబ్ యూఆర్ఎల్ అనుకోండి. ఇక్కడ మనం బ్యాక్ లింక్ ఇవ్వాలి కాబట్టి మన వెబ్సైట్ని ఇస్తే బెటరు, మనకి అన్ని పేజెస్ కవర్ అవుతాయి. ఇక్కడ యాడ్లు ఇచ్చేసి ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. లైక్ ఇక్కడ మీరు ఇమేజ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఎడిట్ ఇమేజ్ లేదా రీప్లేస్ ఇమేజ్. దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే క్రాప్ చేయాలన్న ఫిల్టర్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇది మనకు వద్దు కంప్లీట్గా రీప్లేస్ చేద్దామంటే రీప్లేస్ ఇమేజ్. ఇక్కడ మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసుకుందాం.
లైక్ ఇక్కడ ఇమేజ్ వస్తుంది. దీనికి కావాల్సిన కంటెంట్ ఇక్కడ రాసుకుంటామన్నమాట. ఇక్కడ రాసుకొని సేమ్ మనం ఏవైతే ఉన్నాయో అన్నీ సేమే ఉంటాయి. ఏ వెబ్‌సైట్ కన్నా బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్స్, కలర్స్, లింక్, అలైన్‌మెంట్స్, టెక్స్ట్ ఇవన్నీ కూడా సేమే ఉంటాయి. సేమ్ అదే ఫార్మాట్‌లో చేయాలి. నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా కావాలంటే ఉంచొచ్చు. లేదంటే దీన్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఎడిట్ బ్యాక్‌గ్రౌండ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ రీప్లేస్. ఇక్కడ మనం ఇంకేదన్నా ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకోండి బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేద్దాం. లేదంటే ఇక్కడ ఉన్న కొన్ని ఇమేజెస్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఇమేజెస్ ఉన్నాయంటే. బట్ మనకు రిలేటెడ్‌గా యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం వర్క్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసి రిమైనింగ్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసి పబ్లిష్ చేస్తాం. ఇది ఈ యూఆర్ఎల్ మనం ఓపెన్ చేస్తే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైండ్ అవుట్ మోర్ క్లిక్ చేస్తే మనం శ్రీష డిజిటల్కి వచ్చింది. లైక్ ఇక్కడ మనం యాడ్ చేసిన ఇమేజ్లు ఇవన్నీ కూడా ఇవంతా కూడా కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఎడిట్ చేసుకోండి. ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ పేజెస్ యాడ్ పేజెస్. ఇక్కడ బ్లాగ్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ బ్లాగ్ యాడ్ చేసుకుంటాం. ఈ బ్లాగ్ నేమ్ డన్ అండ్ ఎస్సీఓ సెట్టింగ్స్. ఇక్కడ బ్లాగ్ కూడా యాడ్ అయింది. మనం రాసుకునే కంటెంట్ అంతా ఈ బ్లాగ్లో యాడ్ చేస్తాం. అలాగే ఎస్సీఓ ఇక్కడ మనకి పేజ్ టైటిల్ ఏంటి, పేజ్ యూఆర్ఎల్, పేజ్ డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్, ఈ ఫోటర్ కోడ్, హెడర్ కోడ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫోటర్ హెడర్ లేకపోయినా కూడా ఇవి మెటా డిస్క్రిప్షన్స్. ఇవి యాడ్ చేస్తే గూగుల్కి యాడ్ అవుతుంది అనమాట. ఇది గూగుల్ పార్ట్ ఎస్సీఓ సెట్టింగ్స్. లైక్ హెడరు, ఈ నావిగేషన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. బట్ ఇవి మనకి అవసరం లేదు. జస్ట్ మనం కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఈ బ్లాగ్ ఓపెన్ చేసుకొని మనం కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా న్యూ పోస్ట్. ఈ న్యూ పోస్ట్ క్లిక్ చేస్తే ఎవ్రీడే ఒక బ్లాగ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పోస్ట్ టైటిల్ మనం జస్ట్ ఏంటంటే సేమ్ కంటెంట్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఇక్కడ టైటిల్ మినిట్ సేమ్ ఏదో ఎలిమెంట్స్ ట్రాక్ చేయమని ఒక టెక్స్ట్ యాడ్ చేసి ఇక్కడ మనం టెక్స్ట్ అంతా యాడ్ చేసుకొని ఇదంతా అలైన్మెంట్ కరెక్ట్గా జస్ట్ ఇది జస్టిఫికేషన్ అందనుకోండి. మొత్తం ఇట్లా అలైన్ చేసుకుంటే అన్నీ ప్రాపర్గా వచ్చేస్తాయి. ఈ ప్రాపర్గా వచ్చినాక సేమ్ మళ్ళీ ఇక్కడ మనం బ్యాక్ లింక్ అనేది ఇస్తాం దీనికి మన వెబ్సైట్ నుంచి. జస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ చేసేస్తాం. జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్ ప్రాపర్ కీవర్డ్కి మన వెబ్సైట్లో ఉన్న సేమ్ మ్యాచ్ అయ్యే లింక్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ లింక్ అనేది యాడ్ అయిపోయింది. లింక్ యాడ్ అయినాక మనం పోస్ట్ చేస్తాం. బ్లాగ్ పోస్ట్ అనేది వచ్చేసింది. పోస్ట్ వచ్చిన తర్వాత మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి లింక్ అనేది వస్తుంది. లైక్
ఇక్కడ ఇది బ్లాగ్‌ది మనం పోస్ట్ చేసి ఇమేజెస్ కనుక యాడ్ చేసుకోవాలంటే ఈ ఇమేజ్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం. అప్లోడ్ చేసి పబ్లిష్. ఈ లింక్ కాపీ చేసి ఇక్కడ బ్లాగ్ సెక్షన్‌లో ఈ లింక్ క్లిక్ చేసుకొని ఈ లింక్ కాపీ చేసి మీరు ఎక్సెల్ షీట్‌లో పెట్టుకుంటే అప్పుడు మీరు బ్లాగ్ రాసినట్టు తెలుస్తదనమాట. ప్రతిదానికి బ్లాగ్ లింక్ యాడ్ చేస్తాం కదా! అలాగే ఈ సైట్‌కి కూడా వీబ్లీ సైట్‌కి కూడా అట్లనే చేస్తాం. దీంట్లో వచ్చేసి ఇంకోటి యాప్ డాట్ స్క్వేర్ డాట్ ఉంది. అదేమో ప్రాపర్‌గా రాలేదు. అది వదిలేసేయండిలెండి. మధ్యలోది అంత పెయిడ్ వెర్షన్‌ది. ఇది మాత్రం చేయండి. జస్ట్ ఇది ఈజీగానే ఉంటది అన్నిటికన్నా. సింపుల్‌గా ఏది ఇవేమో పెయిడ్. మిగతాయన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు వెబ్‌సైట్. హోమ్ పేజ్ డిజైన్ చేసుకోవచ్చు అండ్ సర్వీస్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మ్యాప్స్ అవి ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు, గ్యాలరీ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్, స్లైడ్ షో, మనకి ఇంకేది కావాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ హోమ్ పేజ్లో స్లైడ్ షో యాడ్ చేసుకోవచ్చు. స్లైడ్ షో వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఇమేజెస్ అన్నీ ఏ ఫార్మాట్లో రావాలి, వీటిలో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. లైక్ మనం ఏదో ఒక ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఇమేజెస్ అన్నీ యాడ్ చేసాం అనుకోండి, ఒక 5-10 ఇమేజెస్. లైక్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. లైక్ ఇమేజెస్ అన్నీ యాడ్ అవుతూ ఉన్నాయి. లైక్ సేవ్. మనకి ఇక్కడ మెయిన్ ఫోటో వచ్చింది, రిమైనింగ్ ఫొటోస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది మనము వెబ్సైట్ పబ్లిష్ చేసుకున్నప్పుడు మనకి స్లైడ్ షో అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లే అంటే వన్ బై వన్ వస్తూ ఉంటాయి. లైక్ ఇట్లా మనకి వన్ బై వన్ అనే ఇమేజెస్ వస్తుంది. ఇట్లా ఇది మనకు వచ్చేసి మన క్లయింట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మన టీమ్కి సంబంధించి కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో. బట్ ఇదేంటంటే మనము పబ్లిష్ చేసుకొని లైక్ ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అంటే మాత్రం పెయిడ్ వెర్షన్కి వెళ్ళాల్సిందే తప్ప ఫ్రీ వెర్షన్లో మనకి ఆప్షన్ అయితే ఉండదు. బట్
ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చాలా ప్రాపర్‌గా ఉంటది. జస్ట్ ఫ్రీ ప్లాన్ అనేది అస్సలు లేదు. పర్ మంత్ $10 ఇట్లా జస్ట్ వెబ్ 2.0కి మనకి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రం సరిపోతది. లైక్ ఈ కాంటాక్టర్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్లాగ్‌కి సంబంధించింది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా డైలీ ఒక బ్లాగ్ చేయండి. బట్ ఫస్ట్ టైమ్ ఒక్కసారి డిజైన్ చేసుకుంటే సరిపోతది. కొంచెం ఎఫర్ట్స్ పెట్టుకొని. ఒకసారి ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే రేపు క్లాస్‌లో చూద్దాం. లైక్ వర్డ్ ప్రెస్ కానీ, ఇవి కానీ. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. మధ్యలో యాప్స్ డాట్ ఇది ఒకటి వచ్చింది కదా! అది వదిలేసేయండి. ఇది ది దీంట్లోనే వచ్చేస్తుంది ఇది. లైక్ ఇందాక చూసిన ఒక యాప్స్ డాట్ స్క్వేర్ డాట్ సమ్ ఒక వెబ్‌సైట్ వచ్చింది కదా! అది మాత్రం వదిలేసేయండి. అందులో రావట్లేదు. అది కంప్లీట్ ఫెయిడ్ అయిపోయింది. ఇవి 2 ఒక్కటే. ఓకే అండి ఇంకా. ఓకే అండి. యాహ్! బాయ్. ఓకే.